అందరికీ నమస్కారం. మహర్నవమి శుభాకాంక్షలు. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఊహించని అదృష్టం. రచన టెంపోరావు గారు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? హోటల్ బ్యారర్ యూనిఫామ్లో ఉన్నాడు రాజు. అతడిలో ఏదో ఆకర్షణ ఉంది. తెల్లటి యూనిఫామ్లో లైట్ల కాంతిలో అతడి మొహం తళతళా మెరుస్తోంది. అతడి వయసు 20 లోపునే ఉంటుంది. 4 ఏళ్ల నుంచి సీ వ్యూ హోటల్లో అతడు పనిచేస్తున్నాడు. టిప్స్ రూపంలో రోజు 20 పైన వస్తుంది. జీతం ఎక్కువ రాకపోయినా అక్కడే టిఫిన్, భోజనం వగైరా లభిస్తున్నాయి. హోటల్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. ఎవరో తను చూసే టేబుల్ వైపు నడవడం గమనించి రాజు వేగంగా అక్కడికి చేరుకున్నాడు. ఒక విదేశీయుడు కుర్చీలో ఒంటరిగా కూర్చునున్నాడు. అతడి వైపు నవ్వుతూ చూసిన రాజు సెల్యూట్ చేశాడు. యువర్ ఆర్డర్ సార్ అన్నాడు వినయంగా. విదేశీయుడు అతడి వైపు కళ్ళు చిక్లించి చూశాడు. ఫుల్ బాటిల్ వాట్ 69, సోడా, ఐస్ క్యూబ్స్, ఆమ్లెట్ అండ్ చిప్స్ అన్నాడు అతను. ఎస్ సార్ అని రాజు వెనక్కు వెళ్ళాడు. విదేశీయుడు విస్కీ సేవిస్తూ చిప్స్ నములుతున్నాడు. ఆమ్లెట్ తింటున్నాడు. రాజు మెల్లిగా అతడి టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. టైం ఎంత అని అడిగాడు అతను. 8:30 సార్ అన్నాడు రాజు. అతడి మాటల్ని బట్టి అమెరికన్ అయి ఉంటాడని రాజు తన అనుభవం మూలంగా గ్రహించాడు. నా పేరు విల్ కీన్స్, జానీ విల్ క్లీన్స్ అన్నాడు అతను. గుడ్ నేమ్ సార్ అన్నాడు రాజు. నీ పేరు? జయరాజ్ సార్. నువ్వు డ్యూటీలో ఎంతవరకు ఉంటావు? 9 దాకా సార్. విల్కిన్స్ అతడి వైపు నవ్వుతూ చూశాడు. నీ డ్యూటీ అయిపోయాక నా గదికి రా అన్నాడు అతను. నా రూమ్ నంబరు 333. ఎందుకు సార్ ప్రశ్నించాడు రాజు. విల్కిన్స్ గంభీరంగా నవ్వాడు. వచ్చి చూడు, యూ మే బీ లక్కీ అన్నాడు అతను. వస్తాను సార్ అన్నాడు రాజు. విల్కిన్స్ తాగుతూ న్యూస్ పేపర్ చూస్తూ కూర్చున్నాడు. 9 కాగానే అతడు బేరర్ని పిలిచాడు. గెట్ మీ ద బిల్ అన్నాడు రాజుతో. కాసేపట్లో రాజు బిల్ తెచ్చాడు. అతడు బిల్ మీద తన గది నంబర్ రాసి సంతకం పెట్టాడు. ప్లేట్లో 10 రూపాయల నోట్ పడేశాడు. థ్యాంక్స్ సార్ అన్నాడు రాజు ప్లేట్ను తీసుకుపోతూ. రాత్రి 9 దాటింది. రాజు తన ప్యాంటు, షర్టు ధరించాడు. మెల్లిగా 333 గదికి వెళ్ళాడు. తలుపు మీద తట్టాడు. తలుపులు తెరవబడింది. జాన్ విల్కిన్స్ అతడి వైపు నవ్వుతూ చూశాడు. వెల్కమ్ టు మై రూమ్ అన్నాడు అతను. రాజు లోపలికి వెళ్ళాడు. విల్కిన్స్ తలుపును మూసి లాక్ చేశాడు. గదిలో 3 సోఫాలున్నాయి. సిడౌన్ అన్నాడు విల్కిన్స్. రాజు కూర్చోలేదు. సోఫాలో పక్కనే వినయంగా నిలబడ్డాడు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్, ప్లీజ్ సిడౌన్ అన్నాడు విల్కిన్స్. సోఫాలో రాజు కూర్చున్నాడు. నవ్వుతూ అతడి వైపు చూశాడు. విస్కీ తాగుతావా? వద్దు సార్ అన్నాడు రాజు. విల్కిన్స్ ఒక గ్లాస్ విస్కీ పోసి సోడా కలిపి ఐస్ వేసి అతడికి ఇచ్చాడు. భయపడుతూ అతడు గ్లాస్ అందుకున్నాడు. ఈ గదిలో నువ్వేం చేసినా మేనేజర్ దాకా వెళ్ళదు. డోంట్ బాదర్ అన్నాడు అతను. గ్లాస్లోని విస్కీని రాజు మెల్లగా తాగసాగాడు. నీ సహాయం నాకు కావాలి అన్నాడు విల్కిన్స్. ఎందుకు సార్ అని అడిగాడు రాజు. విల్కిన్స్ క్షణకాలం ఆలోచిస్తూ విస్కీ తాగాడు. సిగరెట్ పొగ పీలుస్తూ అతడి వైపు చూశాడు. నీకెన్ని రోజులు సెలవులు ఇస్తారు? 10 రోజుల దాకా ఇస్తారు సార్. రాజ్, నువ్వు నా కోసం పనిచేస్తే ఎక్కువగా డబ్బు వస్తుంది. ఏం చేయాలో చెప్పండి సార్. నేను నీకు ఒక సూట్ కేసు ఇస్తాను. నువ్వు గోవా వెళ్ళాలి. దాన్ని హోటల్ శాంటినల్లో ఒక వ్యక్తికి ఇచ్చి తిరిగి రావాలి. వెళ్ళిస్తాను సార్. నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రైన్లో వెళ్తుండగా చెకింగ్ ఉండొచ్చు. సూట్ కేసులో ఉన్నది ఎవరికంటా పడకూడదు. పడితే నువ్వు ప్రమాదంలో ఇరుక్కుంటావు. ఇదంతా సవ్యంగా చేసి తిరిగి వస్తే మీరు నాకెంత ఇస్తారు? 10,000 అన్నాడు విల్కిన్స్. రాజు ఉలిక్కిపడ్డాడు. అంత డబ్బు తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. రాజ్, ఇది ప్రమాదంతో కూడుకున్న పని. అన్ని సవ్యంగా జరిగితే నీ డబ్బు నీకు వస్తుంది. ఏవైనా అడ్డంకాలు ఏర్పడితే నష్టం నాది. ఎవరైనా నిన్ను పట్టుకుంటే నా గురించి చెప్పకూడదు. నువ్వు జయప్రదంగా తిరిగొస్తే ఈ గదిలో పెద్ద పార్టీ నీకిస్తాను. ఇటుపైన అనేక పనులకు నిన్ను నేను ఉపయోగిస్తాను. ఈ బేరర్ జాబు నువ్వు వదిలేయచ్చు. కాసేపు రాజు మాట్లాడలేదు. లోపల ఆలోచిస్తున్నాడు. తనకు డబ్బు కావాలి. చెల్లెలు పెళ్లి చేయాలి. కనీసం 20,000 కావాల్సి ఉంటుంది. 4 ఏళ్ల పాటు బేరర్గా పనిచేసి అతడు విసిగెత్తిపోయాడు.
విల్కిన్స్ మూలంగా తన జీవితం మారాలి. మీరు ఏం చెప్పినా చేస్తాను సార్, అవసరమైతే ఈ జాబ్ వదిలేస్తాను అన్నాడు అతను. గుడ్ మై డియర్ రాజ్, జీవితంలో ఎప్పుడో కానీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు నువ్వు వాటిని వదులుకోకూడదు. నేను వదులుకోను సార్ అన్నాడు రాజు. ఆ రాత్రి రాజు తన ఇల్లు చేరుకునేసరికి 12 దాటింది. తలుపు తట్టగానే తల్లి తలుపు తెరిచింది. రాజు, ఎంత ఆలస్యమైందేమిట్రా అని అడిగింది ఆమె. మరొకటి పని చేయవలసి వచ్చిందమ్మా, నేను భోజనం చేసేసాను, వెళ్ళి పడుకుంటానే అన్నాడు అతను. తల్లి పక్కనే పడుకొని నిద్రపోతున్న చెల్లెల వైపు అతడు చూశాడు. హాయిగా పడుకుంది. అతడు తన గదికి వెళ్ళాడు. నేల మీద పక్క వేసుకొని వాలాడు. పక్క మీద ఇటు అటు దొర్లుతూ ఉండిపోయాడు. నిద్ర రావడం లేదు. అతడు తన జీవితాన్ని గురించి సింహావలోకనం చేసుకోసాగాడు. తండ్రి మరణించాక 2 ఏళ్ల పాటు జీవితం సాగిపోయింది. తర్వాత కష్టాలు ఎదురయ్యాయి. ఆదాయం లేదు. తండ్రి వదిలిన డబ్బంతా అయిపోయింది. ఇల్లు నడవడం కష్టమైంది. అమ్మా, నేను చదువు మానేస్తాను, ఏదో ఒకటి చేసి డబ్బు గడిస్తాను అన్నాడు అతను. పరిస్థితి బాగా తెలిసిన తల్లి మౌనం దాల్చింది. దృఢ నిశ్చయంతో అతడు బయటికి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ రోడ్డమ్మట నడవసాగాడు. ఈ లోకంలో డబ్బు ఎక్కడుంది? డబ్బు కోసం తను ఏం చేయాలి? రోడ్డమ్మట నడుస్తున్న ఒక వ్యక్తి వైపు అతడు చూశాడు. ఆ వ్యక్తి ఖరీదైన దుస్తుల్లో ఉన్నాడు. 4 పెట్టెలను ఎంతో కష్టంతో అతడు మోసుకుపోతున్నాడు. సార్, పెట్టెలను నేను మోస్తాను అన్నాడు అతను. సరైన టైంలో వచ్చావు అని అతడు పెట్టెలను రాజు నెత్తి మీద పెట్టాడు. అతడు వెనకనే రాజు పెట్టెలను మోసుకుపోతున్నాడు. బస్టాండ్లో వాటిని దింపాడు. ఆ వ్యక్తి రాజు వైపు నవ్వుతూ చూశాడు. 2 రూపాయలు అతడు చేతిలో పెట్టాడు. రాజు సంతోషంగా అక్కడి నుండి కదిలాడు. ఒకచోట నిలబడి ఆలోచించాడు. బస్సులో వచ్చేవాళ్లకు కూలీలు కావాలి, తనిక్కడే ఉండడం మంచిది. చిత్తూరు వచ్చి బస్సు ఆగింది. ఒక ముసలామె కిందకు దిగింది. ఆమె పెట్టెలను రాజు తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? దగ్గరలోనే ఉంది మా ఇల్లు, పద అందామె. ఆమె పెట్టెలను ఇంటికి చేర్చాడు. ఆమె 3 రూపాయలు ఇచ్చింది. ఆ రోజు 1 గంట లోపల అతడు 12 రూపాయలు గడించాడు. బియ్యం, కూరలు, పప్పు వగైరా కొని అతడు ఇంటికి చేరుకున్నాడు. గంట తర్వాత అందరూ భోజనాలు చేశారు. అప్పటి నుంచి అతడి కష్టార్జితం మీదే ఇల్లు నడుస్తోంది. జీవితంలో అవకాశాలు అనేక మందికి వస్తూ ఉంటాయి. అలాగే ఒకనాడు రాజుకి గొప్ప అవకాశము సంభవించింది. సీవ్యూ హోటల్ మేనేజర్ కారు నడి రోడ్డు మీద ఆగిపోయింది. రాజు మేనేజర్కి ఎంతగానో సహాయపడ్డాడు. అతడి వినయ విధేయతలు మేనేజర్ని బాగా ఆకర్షించాయి. అబ్బాయి, నీ పేరు అని అడిగాడు మేనేజర్. జయరాజ్ సార్. హోటల్ సీవ్యూకి వచ్చి రేపు నన్ను కలుసుకో. నేను ఆ హోటల్ మేనేజర్ని. వస్తాను సార్. మేనేజర్ అతడికి 10 రూపాయల నోటు ఇచ్చాడు. ఎక్కువ ఇచ్చాడు సార్ అన్నాడు రాజు. పర్వాలేదులే, ఉంచుకో అని మేనేజర్ కారులో వెళ్ళిపోయాడు. మరొక 5 రూపాయలు గడించి అతడు ఇంటికి చేరుకున్నాడు. 15 రూపాయలను తల్లికిచ్చాడు. మర్నాడు అతడు హోటల్ సీవ్యూకి వెళ్ళాడు. మేనేజర్ని కలుసుకున్నాడు. రాజు, నువ్వు ఇక్కడ బేరర్గా ఉండు. నీకు జీతం 200 ఇస్తాను. భోజనం, టిఫిన్ అన్నీ ఇక్కడే ఇస్తాం. జీతం తక్కువని బాధపడకు. రోజుకు 20 పైనే నీకు టిప్స్ వస్తూ ఉంటాయి అన్నాడు మేనేజర్. వెంటనే చేరతాను సార్ అన్నాడు రాజు. మేనేజర్ బజార్ నొక్కాడు. అందమైన యువతి లోపలికి వచ్చింది. మిస్ లిల్లీ, ఇతడిని బార్ రూమ్స్లో పనిచేయమను. మన యూనిఫామ్స్లో అతడికి సరిపడేది చూసి వేసుకోమను అంతా అతడికి చెప్పి పుల్ హిమ్ ఇన్ ద జాబ్ అన్నాడు మేనేజర్. మేనేజర్కి నమస్కరించి రాజు ఆమెతో వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఆ హోటల్లో బేరర్గా ఉన్నాడు. పక్క మీద నుంచి లేచి రాజు కూర్చున్నాడు. విల్ కీన్స్ ఇచ్చిన అమెరికన్ సిగరెట్ ప్యాకెట్ తెరిచి సిగరెట్ తీసి వెలిగించాడు. విల్ కీన్స్ మూలంగా తన జీవితం బాగుపడుతుందా? సిగరెట్ పొగ పీల్చి వదులుతూ ఆలోచించసాగాడు. తల్లి గదిలోకి వచ్చింది. అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏంట్రా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదమ్మా. ఒక అమెరికన్తో నాకు పరిచయమైంది. ఏదో పని మీద అతను నన్ను గోవా వెళ్ళమంటున్నాడు. వెళ్తే నీకేమొస్తుంది? 10,000. ఆశ్చర్యంతో ఆమె అతడి వంక చూసింది. నువ్వు చేయవలసిన పని ఏమిటి? ఒక సూట్ కేస్ భద్రంగా తీసుకెళ్ళి పనాజీ పట్నంలో ఉన్న ఒక హోటల్ మేనేజర్కి ఇచ్చి తిరిగి రావాలి. ఆ మాత్రం దానికి 10,000 ఇస్తాడా? ఇది నాకు మంచి పనిగా కనపడడం లేదురా. నువ్వు ఏ కష్టాల్లోనో ఇరుక్కోవచ్చు. ఇది వద్దని చెప్పు. అమ్మా,
10,000 చేతికొస్తే మన చెల్లెలు పెళ్లి చేసేయచ్చు కదా, మన దగ్గర కొంత డబ్బు ఉందిగా, ధైర్యం చేస్తే గాని లక్ష్మి మన దగ్గరకు రాదు. నీకు 10,000 ఇవ్వడానికి బదులు అమెరికన్ గోవాకి వెళ్ళొచ్చుగా అందామె. అతడు వెళ్ళలేడు. అతడు విదేశీయుడు. అనేక మంది అతడి రాకపోకలను గమనిస్తూ ఉంటారు. అందువలన నాలాంటి వాడికి ఆ పని అప్పగిస్తాడు. నీ ఇష్టం అని ఆవలిస్తూ ఆమె హాల్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక రాజు మరీ ఆలోచించసాగాడు. తల్లి మాటలు అతడి మెదడులోనే తిరుగుతున్నాయి. తను జీవించే ఈనాటి లోకం గురించి తన తల్లికి అంతగా తెలియదు. ఇంటి పట్టున బ్రతికే వాళ్లకు బయట బ్రతకడం ప్రమాదకరంగా గోచరిస్తూ ఉంటుంది. తను గోవా వెళ్ళాలి, జయించి తిరిగి రావాలి. 10,000 అలా ఆలోచిస్తూ అతడు పరుపు మీద వాలాడు. కాసేపట్లో అతడికి నిద్ర పట్టేసింది. హోటల్ మేనేజర్తో మాట్లాడి 10 రోజులు సెలవు పెట్టాడు రాజు. రహస్యంగా జానీ విల్కిన్స్ గదికి వెళ్ళాడు. ఒక పాత సూట్ కేసును విల్కిన్స్ అతనికి ఇచ్చాడు. దాని తాళం చెవి కూడా ఇచ్చాడు. అతడికి 500 ఇచ్చాడు. ఈ డబ్బు నీ ఖర్చులకు, భద్రంగా వెళ్ళిరా. హోటల్ సెంటినల్ మేనేజరు నీకు ఒక సూట్ కేసు ఇస్తాడు, అది పట్టుకొని వచ్చేయి. ఎస్ఆర్ అన్నాడు రాజు. ఆనాడు మధ్యాహ్నం రాజు ట్రైన్లో కూర్చున్నాడు. పై బర్త్ మీద పడుకొని సూట్ కేసును తల కింద పెట్టుకున్నాడు. ఎక్స్ప్రెస్ వేగంగా ప్రయాణిస్తోంది. అతడు బొంబాయిలో క్షేమంగా దిగాడు. సమీపంలో ఉన్న ఒక హోటల్లో గది తీసుకున్నాడు. హోటల్ గది మూసి లోపల నుంచి తాళం వేశాడు. ఆ సూట్ కేసులో ఉన్న అంత విలువైన వస్తువేంటి? రాజు మెల్లిగా సూట్ కేసును తెరిచి చూశాడు. లోపల కర్ర పెట్టె ఉంది. పెట్టెను తెరిచాడు. పాలిథిన్ ప్యాకెట్లో ఉన్న పదార్థం వైపు ఆశ్చర్యంగా చూశాడు. మెర్ఫిన్ ప్యాకెట్ను అతడు చేత్తో పట్టుకొని చూశాడు. దాని బరువు 2 కిలోలు ఉండొచ్చు. ప్యాకెట్ని సూట్ కేసులో పెట్టి అతడు తాళం వేసేశాడు. దాన్ని బీరువాలో పెట్టి అతడు బాత్రూంలోకి నడిచాడు. స్నానం ముగించి అతడు బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. సూట్ కేసు కూడా పట్టుకెళ్ళాడు. ఎక్కడైనా వదిలితే సూట్ కేసు ఏమైపోతుందో అని అతడి భయం. సూట్ కేసులో ఉన్న మత్తు పదార్థాన్ని చూశాక అతడు గాబరా పడసాగాడు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చూస్తే తనని అరెస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక గదిలో కూర్చొని మందు తాగాడు. ఇప్పుడు అతనికి ధైర్యంగా ఉంది. గది ఖాళీ చేసి అతను స్టేషన్కి ఆటోలో చేరుకున్నాడు. గోవాకి వెళ్ళే ట్రైన్లో కూర్చున్నాడు. 20 నిమిషాల తర్వాత అది బయలుదేరింది. అతడు సీట్లో కూర్చుని బయటకు చూస్తున్నాడు. ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ కూర్చున్నాడు. ఎదురుగా కూర్చుని ఉన్న వ్యక్తి పేపర్ చదవడం ముగించి అతడు వంక చూశాడు. లావుగా పొట్టిగా ఉన్నాడు అతను. గ్రే సూట్ ధరించాడు. రాజు అమెరికన్ సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ బయటకు చూడసాగాడు. ఈ సిగరెట్లు మీకెక్కడ దొరుకుతున్నాయి? ప్రశ్నించాడు అతను. రాజు తీయగా నవ్వాడు. మద్రాసు బర్మా బజార్ ఉంది, అక్కడ మీకు అన్నీ దొరుకుతాయి అన్నాడు అతను. మీరు గోవా వెళ్తున్నారా? రాజు తలాడించాడు. బాంబే ఎందుకు వచ్చారు? కర్ణాటక రాష్ట్రం ద్వారా వెళ్ళడం దగ్గర కదా, బాంబేలో పనుండొచ్చాను. అతడు రాజుతో కరచాలనం చేశాడు. నా పేరు కలేర్కర్. నేను ఒక మందుల కంపెనీ రోలింగ్ సేల్స్మెన్ని. నా పేరు ప్రదీప్. పిల్లల పుస్తకాల వ్యాపారంలో ఉన్నాను నేను అన్నాడతను. పనాజీలో మీరెక్కడుంటారు? ఏదో హోటల్లో. హోటల్ హెవెన్ బాగుంటుంది, మధ్యతరగతి వాళ్లకు చక్కటి హోటల్. ఏదో స్టేషన్లో ట్రైన్ ఆగింది. సూట్ కేసుతో సహా రాజు బయటికి నడిచాడు. ఒక కూల్ డ్రింక్ తాగాడు. 2 అరటిపళ్ళు తిన్నాడు. ట్రైన్ కూత వినగానే అతడు కంపార్ట్మెంట్లోకి చేరుకున్నాడు. అంతకుముందు తనతో మాట్లాడిన వ్యక్తి ఎక్కడా కనపడలేదు. అతడేమయ్యాడు? ఆలోచిస్తూ రాజు సిగరెట్ వెలిగించాడు. టాయిలెట్లోంచి బయటకొచ్చి ఆ వ్యక్తి అతడికి ఎదురుగా మళ్ళా కూర్చున్నాడు. రాజు అతడి వైపు నవ్వుతూ చూశాడు. నెలకు 20 రోజులు తిరగడం చాలా టైర్సమ్ జాబ్ అన్నాడు అతను. రాజు గేటు దాటి హోటల్ కాంపౌండ్లోకి నడిచాడు. హోటల్ సెంటినల్ చాలా పెద్దది. హోటల్ వెనక వైపున సహజమైన బీచ్, అరేబియన్ సముద్రం ఉన్నాయి. హోటల్లో కూర్చుంటే సముద్రం హోరు లేలగా వినిపిస్తోంది. హోటల్లోని ఫ్లోరసెంట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. హోటల్ కాంపౌండ్ నలువైపులా సోడియం వాపర్ లాబ్స్ ప్రకాశిస్తున్నాయి. తన డిజిటల్ వాచ్లో రాజు టైం చూశాడు. 8 గంటల 33 నిమిషాలు అయింది. ఒకరోజు బాగా తాగిన వ్యక్తి ఆ జర్మన్ వాచ్ని రాజుకి బహుమతిగా ఇచ్చాడు.
బార్లో తాగిన వ్యక్తులు ఏమైనా ఇస్తే బ్యారర్లు తీసుకోకూడదు. అందుకు రాజు వద్దన్నాడు. కానీ ఆ జర్మను మేనేజర్ అనుమతి తీసుకుని రాజుకది బహుమతి ఇచ్చాడు. హోటల్ రేంజ్లోకి వెళ్ళాడు రాజు. నలువైపులా చూశాడు. మేనేజర్ గది ముందు ప్లాస్టిక్ బోర్డు ఉంది. ఆడమ్ డిసూజా మేనేజర్ అని ఉంది. రాజు మేనేజర్ గది ముందుకెళ్ళి స్వింగ్ తలుపుల మీద తట్టాడు. కమిన్ అందొక బొంగురు కంఠం. వినయంగా రాజు లోపలికి వెళ్ళాడు. అతడి చేతిలోని సూట్ కేసు వైపు ఆడిమ్ డిసూజా సూటిగా చూశాడు. మిస్టర్, ఏం కావాలి? నా పేరు జయరాజ్. ఈ సూట్ కేసు మీకు ఇవ్వడానికే వచ్చాను. ఎక్కడి నుంచి? మెడ్రాస్ నుంచి. ఎవరు పంపారు? జాన్ విల్కిన్స్. అతడు సూట్ కేసును తీసుకున్నాడు. దాన్ని టేబుల్ మీద పెట్టి రిసీవర్ ఎత్తాడు. హలో ఆపరేటర్, మళ్ళా నేను చెప్పిన దాకా ఎవ్వరు నా గదికి రాకూడదు. అందరికీ చెప్తాను బాస్ అందామె. అతడు రిసీవర్ పెట్టేసి రాజుని కుర్చీలో కూర్చోమన్నాడు. అతడికి రాజు తాళం చెవినిచ్చాడు. సూట్ కేసుని తెరిచి చూసి అతడు సంతృప్తికరంగా రాజు వైపు చూశాడు. నవ్వుతూ అతడికి కరచాలనం చేశాడు. మిస్టర్ రాజ్, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు? రేపు. నా గెస్ట్గా మీరు ఈ హోటల్లోనే ఉండండి. మీకు పైసా ఖర్చు లేదు. ఏం కావాల్సినా మీరు తినొచ్చు. విల్కిన్స్ లాగే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నేను చేసే ఈ రహస్య వ్యాపారం గురించి ఎక్కడో మాట్లాడొద్దు. ప్రాణం పోయినా మాట్లాడను. మీకు బహుమతిగా 5,000 రేపిస్తాను. థ్యాంక్స్ అన్నాడు రాజు క్లుప్తంగా. ఆడిమ్ డిసూజా రిసీవర్ ఎత్తాడు. అటువైపు నుంచి ఆపరేటర్ హలో అంది. వెంటనే రిసెప్షన్లో ఉన్న బండోలిని ఇక్కడికి రమ్మను. కాసేపట్లో బండోలి గదిలోకి వచ్చాడు. మేనేజర్ రాజు వైపు చూపించాడు. ఈయన నా డియర్ ఫ్రెండ్ జయరాజ్. ఈయనకు మన హోటల్లోని ఏసీ రూమ్ ఈయనకి ఏం కావాల్సిన ఉచితంగా సప్లై చేయాలి అన్నాడు మేనేజర్. ఎస్ సార్ అన్నాడు బండోలి. మేనేజర్తో కరచాలనం చేసి రాజు బండోలితో బయటకు నడిచాడు. మీ లగేజ్ ఎక్కడుంది సార్? బండోలి అడిగాడు. నాకెక్కువగా లగేజ్ లేదు, అది నేను తర్వాత తెచ్చుకుంటాను అన్నాడు రాజు. మొదటి అంతస్తులో ఉన్న రూమ్ నెంబర్ 55లోకి రాజు వెళ్ళాడు. డ్రాయింగ్ రూమ్ పక్కన బెడ్రూమ్, అంతా ఎయిర్ కండిషన్. మీరు ఈ గదిలో ఉండండి సార్. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మా హోటల్ కార్లు ఉన్నాయి, వాటిలో వెళ్ళొచ్చు అన్నాడు అతను. సోఫాలో రాజు టీవీగా కూర్చున్నాడు. తమకు ఏదైనా కావాలా? స్కాచ్ కావాలి, సమ్ చిప్స్ కూడా కావాలి అన్నాడు. వెంటనే పంపుతాను సార్ అని బండోలి బయటికి వెళ్ళిపోయాడు. టెలిఫోన్ మోగింది. రాజు వెళ్ళి రిసీవర్ ఎత్తాడు. హలో అన్నాడు. మై డియర్ ఫ్రెండ్ డిసూజా హియర్. గది మీకు నచ్చిందా? స్వర్గంలా ఉంది. మీకు చాలా థ్యాంక్స్. రాత్రి 12ంటికి మీ గదికి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. అంతవరకు ఎంజాయ్ మై ఫ్రెండ్ అని అతడు రిసీవర్ పెట్టేశాడు. అతను స్కాచ్ ఓపెన్ చేసి తాగడం మొదలుపెట్టాడు. గోవాలో తనకింత రాజభోగం చేకూరుతుందని అతడు కళ్ళలో కూడా అనుకోలేదు. రాజు మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. ఆడిమ్ డిసూజా తన్ని ఇంతగా గౌరవిస్తున్నాడు. అతడు రహస్యంగా మార్ఫిన్ కొని అమ్ముతున్నాడు. దాని మూలంగా అతడికి లక్షలకు లక్షల లాభం వస్తూ ఉండాలి. కానీ తన పేరు బయటపడితే ఆ లాభాలన్నీ ఎగిరిపోతాయి. ఎన్నో సౌకర్యాలు తనకు సమకూర్చి తన గురించి ఎక్కడ మాట్లాడొద్దని ఆడమ్ డిసూజా హెచ్చరించాడు. టైం 10 దాటింది. రాజు గదిలోంచి బయటికి నడిచి తాళం వేశాడు. ఇప్పుడు తనకు బెంగలేదు. సూట్ కేసుని మేనేజర్కి అప్పగిచ్చేశాడు. హుషారుగా హోటల్ వెనకనున్న బీచ్కి నడిచాడు అతను. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రకాంతికి తోడుగా బీచ్లో లైట్లు వెలుగుతున్నాయి. బీచ్లో తిరిగే వాళ్లలో సగం పైన విదేశీయులే. ఆడవాళ్ళు మగాళ్ళు ఇసుకలో దొర్లుతున్నారు. వాళ్ళు మొహాలు చూస్తే ఏదో మత్తు సేవించినట్టుగానే ఉన్నారు. బీచ్లో అనేక మంది హిప్పీలు సంచరిస్తున్నారు. సముద్రపు ఒడ్డుకు నడిచాడు రాజు. అరేబియన్ సముద్రం వైపు చూశాడు అతను. కెరటాలు భయంకరంగా దూసుకొచ్చి హోరుమంటూ పగులుతున్నాయి. అమాంతం ఎవరో అతడి మీద చేయి వేశారు. తుళ్ళిపడి అతడు వెనక్కి తిరిగి చూశాడు. కలేర్కర్, తనతో ట్రైన్లో ప్రయాణం చేసిన కలేర్కర్. మిస్టర్ ప్రదీప్, భూమి గుండ్రంగా ఉంటుంది, మనమేమో మళ్ళీ కలుసుకున్నాం అన్నాడు అతను. ఫైన్ నైట్ అన్నాడు రాజు. రాజు అతడి వైపు సూటిగా చూశాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏదో అసహజమైన హుషారు కలేర్కర్ని ఆవరించినట్లుంది. హార్డ్ డ్రింక్స్ సేవిస్తారా అని అడిగాడు రాజు. నాకవి చాలవు. మార్ఫిన్ సేవిస్తే గానీ నేను ఉండలేను, అందుకే ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇక్కడ సులువుగా మార్ఫిన్ లభిస్తుంది అన్నాడు కలేర్కర్. ఇక్కడ ఎవరమ్ముతారు ప్రశ్నించాడు రాజు.
మీరు పోలీస్ ఆఫీసర్ కాదు కదా అన్నాడు కలేర్కర్ గంభీరంగా నవ్వుతూ. అతడు చేయి పట్టుకున్నాడు రాజు. నేను మీలాంటి వాడినే, కానీ నాకింకా నార్కోటిక్స్ అలవాట్లేదు. ఇక్కడికొచ్చి స్కాచ్ సేవించిపోతూ ఉంటాను. ఇక్కడ స్వర్గంలా ఉంటుంది. ఎంత హ్యాపీ ప్లేస్ మన దేశంలో మరెక్కడా లేదు అన్నాడు రాజు. ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. కొంతసేపు అయ్యేసరికి కలేర్కరు గురక పెడుతూ నిద్రపోతున్నాడు. రాజు టైం చూశాడు. 11 కావస్తోంది. 12ంటికి ఆడమ్ డిసూజా తన గదికి వస్తా అన్నాడు. రాజు లేచాడు. నిద్రపోతున్న కలేర్కర్కి గుడ్ నైట్ చెప్పి అతడు ఇసుకలో నడవసాగాడు. అమాంతంగా 2 చేతులు అతన్ని చుట్టేశాయి. తెల్లటి చేతులు. అతడు పక్కకి తిరిగి మధ్య వయసులో ఉన్న ఒక విదేశీ స్త్రీ వైపు చూశాడు. ఆమె బ్రాసియర్ అండర్వేర్తో ఉంది. ఆమె వేసుకున్న డైమండ్ రింగ్ మెరుస్తోంది. లీవ్ మీ అరిచాడు అతను. రిక్కీ, ఐ లవ్ యూ అందామె. నేను రిక్కీని కాను అన్నాడు అతను. ఆస్ట్రేలియా నుంచి నీతో కలిసి వచ్చాను. ఇక్కడ నన్ను వదిలేయకు, అబద్ధాలు ఆడకు అందామె. రాజు బలంగా ఆమెను తోసేశాడు. ఆమె ఇసుకలో పడింది. అతడి వైపు కళ్ళు చికిలించి చూసింది. నువ్వు రిక్కీ కాదు. రిక్కీ ఎక్కడున్నాడు అని అడిగింది ఆమె. నువ్వే కనుక్కో అని రాజు వేగంగా హోటల్ వైపు వెళ్ళిపోయాడు. వెనక నుంచి రాజు తన గదికి చేరుకున్నాడు. ఎవరో తలుపులు తట్టారు. రాజు వెళ్ళి తలుపు తెరిచాడు. బయట బండోలి నిలబడి ఉన్నాడు. బాస్ కాసేపట్లో వస్తున్నారు. మీరిద్దరూ మీ గదిలోనే భోంచేస్తారు. ఫైన్ అన్నాడు రాజు. తలుపు లాక్ చేయకుండా ఉంచండి, కావలిస్తే తలుపు తెరిచి ఉంచుతాను అన్నాడు రాజు నవ్వుతూ. బండోలి వెళ్ళిపోయాడు. ఆడమ్ డిసూజా రాక కోసం రాజు ఎదురు చూస్తున్నాడు. గదిలో అందమైన వీల్ టేబుల్ అమర్చబడి ఉంది. పక్కపక్కన 2 కుషన్ కుర్చీలు వేయబడ్డాయి. బండోలి, 2 యువతులు అంతా సిద్ధంగా ఉన్నారు. తలుపు తోసుకుని ఆడమ్ డిసూజా గదిలోకి వచ్చాడు. అమాంతన్ రాజును కౌగిలించుకున్నాడు. బండోలి బయటకెళ్ళాడు. 2 యువతులు మాత్రం గదిలో ఉన్నారు. 2 స్కర్ట్లు, టైట్ బ్లౌజెస్ ధరించారు. కమాన్ రాజ్, లెటస్ స్టార్ట్ అన్నాడు ఆడమ్. ఆడమ్, రాజు కుషన్డ్ కుర్చీల్లో కూర్చున్నారు. మేరీ, టీనా, గ్లాసులు నింపండి అన్నాడు అతను. మేరీ 2 గ్లాసుల్లో విస్కీ నింపింది. చియర్స్ అన్నాడు మేనేజర్. చియర్స్ అన్నాడు రాజు. 2 తాగడం మొదలెట్టాడు. ఓరగా చూశాడు డిసూజా. ఈ హోటల్కి మేనేజర్ని, ప్రొపరేటర్ని నేనే అన్నాడు ఆడమ్. ఆ మాటలు విని రాజు తుళ్ళిపడ్డాడు. తన పక్కన కూర్చున్న ఆడమ్ డిసూజా కోటీశ్వరుడు. తను ఒక హోటల్లో బేరర్ అని అతడికి తెలిసి ఉంటే ఎంత ఘనంగా స్వాగతం ఇచ్చేసేవాడా? లోపల రాజు భయపడసాగాడు. తన పేదరికంలో పెరిగాడు. ఇప్పుడు ఎటు చూసినా ధనం కనిపిస్తోంది. తర్వాత ఆడమ్ చెప్పిన మాటలు రాజుని బాగా కదిలించేశాయి. రాజ్, ఈనాడు నేను ఒక కోటీశ్వరుణ్ణే కావచ్చు, కానీ చిన్నతనంలో నేను కొన్ని రోజుల పాటు పస్తులు ఉండాల్సి వచ్చేది. అమ్మ నన్ను తమ్ముణ్ణి పెంచేది, కూలి పని చేసే మమ్మల్ని పోషించేది. ఒకనాడు ఆకలి భరించలేక హోటల్లో బయట డస్ట్బిన్లో పడేసిన ఆకుల్లో నెంగిల్ మెతుకులు నేను తినవలసి వచ్చింది. బ్రతకడం కోసమే తిన్నాను. తర్వాత పాటుపడ్డాను, విజయాన్ని సాధించాను. కానీ అమ్మ, తమ్ముడు ఈ పోటీని తట్టుకోలేక మరణించారు. నాది గట్టి చర్మం, అందుకే అన్నీ తట్టుకుని బ్రతికి జయించాను అన్నాడతను ఉద్రేకంతో. అతడి వైపు రాజు భక్తితో చూశాడు. మీరున్న స్థితిలో చాలామంది గతాన్ని మర్చిపోతారు. ఒకనాటి తమ పేదరికాన్ని గురించి చాటుకోరు. ఇంత పెద్దవారైనందుకు మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను అన్నాడు రాజు. 1 గంట పైగా తాగుతూనే ఉన్నారు వాళ్ళిద్దరు. తర్వాత 2 డిన్నర్ సేవించారు. 2 గంటలకు పార్టీ ముగిసింది. 2 సోఫాల్లో కూర్చున్నారు. రాజు అతడి వైపు నవ్వుతూ చూశాడు. మీ జీవితంలో ఎన్నో మలుపులు ఉండాలి. మీరు అసలు ఇదంతా ఎలా సాధించారు? డిసూజా పక్కపక్క నవ్వాడు. రాజ్, కూలి పని చేశాను. కూలి చేసేవాడి పొట్ట ఎన్నడూ పూర్తిగా నిండదని త్వరలోనే నేర్చుకున్నాను. కొన్ని పనులు రహస్యంగా చేస్తే కోట్లు చేతిలోకి వస్తాయి. ఆ పనులే చేయడం ప్రారంభించాను. 2 యువతులు వాళ్ళు ముందుకొచ్చారు. బాస్, ఇంకా మనం చేయవలసిన పని ఏదైనా ఉందా అని అడిగింది మేరీ. మేరీ, నువ్వు నా గదిలోకి వెళ్ళి ఉండు. టీనా, నువ్వు నా ఫ్రెండ్కి కంపానియన్గా ఈ రాత్రి ఇక్కడే ఉండు అన్నాడు అతను. మేరీ బయటకు వెళ్ళిపోయింది. ఆడమ్ అతడితో కరచాలనం చేశాడు. మళ్ళీ రేపు కలుసుకుందాం, గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు.
గదిలో ఉన్న టీనా అతడి వైపు ఓరగా చూస్తోంది. అతడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. మిస్ టీనా, తలుపు లాక్ చేసిరా అన్నాడు. టీనా మౌనంగా పనిచేసింది. టీనా, నీకు నాతో ఉండడం ఇష్టమేనా? లేదు, నేను ఈ హోటల్లో చేరి 2 నెలలే అయింది. ఇలాంటి పనులు చేయవలసి వస్తుందని నాకు తెలియదు అప్పుడు అంది. అయితే నువ్వు వెళ్ళిపో అన్నాడు రాజు. యాడమ్కి తెలిస్తే? నేనే పొమ్మన్నానని చెప్పు. టీనా అతడి వైపు భక్తితో చూస్తూ నమస్కరించింది. మీకు నా ధన్యవాదములు అంది. మిస్ టీనా, వెళ్ళిరా. ఈ చీటీలో నా పేరు, అడ్రస్ ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాల్స్తే నాకు ఉత్తరం రాయి అన్నాడు రాజు. అతడిచ్చిన చీటీని తీసుకుని ఆమె బయటికి వెళ్ళిపోయింది. అతడు తలుపు మూసి లాక్ చేశాడు. చాలా నిషాగా ఉంది. మెల్లిగా వెళ్ళి పరుపు మీద వాలాడు. మరుక్షణంలో అతడికి నిద్ర పట్టేసింది. ఆకాశంలో విమానం దూసుకుపోతోంది. కిటికీలోంచి రాజు బయటికి చూస్తున్నాడు. విమానంలో ప్రయాణం చేయడం అతడికి ఇదే మొదటిసారి. పొద్దుట ఆడమ్ డిసూజా అతడి గదికొచ్చి కలుసుకున్నాడు. అతడికి 5,000 రొక్కం ఇచ్చాడు. మరో సూట్ కేసుని విల్కిన్స్కి అందజేయమని ఇచ్చాడు. మద్రాసుకు ఒక ప్లేన్ టికెట్ కూడా అతడు అందించాడు. అదంతా చూసి రాజు చాలా ఆనందించాడు. మద్రాస్ చేరుకోగానే ఒక బూత్ నుంచి అతడు సీవ్యూ హోటల్కి ఫోన్ చేసి 333 గదికి కనెక్షన్ ఇవ్వమన్నాడు. టెలిఫోన్ మోగుతూనే ఉంది, కానీ ఎవ్వరూ రిసీవర్ని ఎత్తలేదు. ఆయన లేనట్టున్నాడు అన్నాడు ఆపరేటర్. మళ్ళా ఫోన్ చేస్తానని అతడు రిసీవర్ని పెట్టేశాడు. తను మోసుకెళ్లే సూట్ కేసులో కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ సూట్ కేసును విల్కిన్స్కి తను అందజేయాలి. అతడు తన ఇంటికి ఆటోలో చేరుకున్నాడు. అతడిని చూసి చెల్లెలు హుషారుగా వచ్చింది. అన్నయ్య, నువ్వు లేకపోతే బోరు కొట్టేసింది అంది చెల్లెలు. అతడు ఆమె బుగ్గను మెల్లిగా నిమిరి తల్లి వంక చూశాడు. ఏ ట్రైన్లో వచ్చావురా అందామె. ప్లేన్లో వచ్చానమ్మా. వాళ్లే టికెట్ కొనిచ్చారు, నాకు పైసా ఖర్చు లేదు. వాళ్ళు మంచివాళ్ళై ఉండాలి అందామె. అతడు జవాబు ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. చెల్లెలు గదిలోకి వచ్చింది. అన్నయ్య, ఈ సూట్ కేస్ బాగుంది, ఇది నీదేనా? ఇందులో ఏముంది? చెల్లి, ఇది వాళ్ళది. ఇందులో ఏవో ఆఫీస్ పత్రాలు ఉన్నాయి, అవి మనం చూడకూడదు అన్నాడు. రాజు స్నానం చేశాడు. భోజనం ముగించి అతడు బయటికి వెళ్ళాడు. మళ్ళీ ఫోన్ చేశాడు. ఆపరేటర్ కంఠం అటువైపు నుంచి వినపడింది. రూమ్ నెంబర్ 333 అన్నాడతను. మిస్టర్ జాన్ విల్కిన్స్ గది ఖాళీ చేసి వెళ్ళిపోయారు అందామె. ఎప్పుడు తిరిగి వస్తారు? తెలియదు. మీ పేరు చెప్పండి, ఆయన వస్తే చెప్తాను అందామె. డోంట్ బాదర్ అని అతడు రిసీవర్ పెట్టేశాడు. సూట్ కేసుని భద్రంగా బీర్వాలో దాచాడు. తన సెలవు అయిపోయింది. మళ్ళా తన పనిలో చేరిపోయాడు. రోజులు గడిచిపోతున్నాయి. 10 రోజులు దొర్లిపోయాయి. రోజు రాజు సీవ్యూ హోటల్కి వెళ్ళి తన పని ముగించుకొని తిరిగి వస్తున్నాడు. ఆనాడు శనివారం. బార్ రూమ్లో లైట్లు వెలుగుతున్నాయి. ఒక వ్యక్తి కుంటుతూ వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. రాజు అతడి దగ్గరగా వెళ్ళాడు. ఆర్డర్ సార్ అన్నాడు రాజు. అతడు కళ్ళు చికిలించి రాజు వైపు చూశాడు. కానీ రాజు మౌనంగా ఉండిపోయాడు. రాజ్, విల్కిన్స్ నేనే. రాజు గుండె దడదడలాడింది. అతడి వైపు రాజు పరీక్షగా చూశాడు. ఎక్కడా పోలిక లేదు. పూర్తిగా అతడి రూపం మారిపోయింది. నీ పని ఎంతకైపోతుంది? ఇవాళ 9ంటికి సార్. నా గదికి రా. రూమ్ నంబర్ 32, హోటల్ మిడ్లాండ్. అలాగే సార్. ప్రస్తుతం నా పేరు విలియం స్ట్రాంగ్. గుర్తుంటుంది కదా? ఒక పెద్ద స్కాచ్ విస్కీ పట్రా. రాజు అక్కడి నుంచి కదిలాడు. అతడికి కావలసినవన్నీ అమర్చి ఎందుకింత మార్పు అని అడిగాడు. మనం కలుసుకున్నాక నీకు చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. ఎస్ సార్ అన్నాడు రాజు. దూరంలో నిలబడి రాజు అతడి వైపు చూస్తూ ఉండిపోయాడు. కొంచెం సేపు అయ్యాక అతడు బిల్లు తెమ్మన్నాడు. రాజు బిల్లు పట్టుకెళ్ళాడు. 100 రూపాయల నోటును అతని ప్లేట్లో పడేశాడు. కీప్ ద చేంజ్ అని అతడు వెళ్ళిపోయాడు కుంటుతూ. సరిగ్గా రాత్రి 10 గంటలకి హోటల్ మిడ్లాండ్కి చేరుకున్నాడు. రిసెప్షన్ కౌంటర్ ముందుకు వెళ్లకుండా అతడు తిన్నగా రూమ్ నెంబర్ 32కి వెళ్ళాడు. తలుపును తట్టాడు. తలుపు తెరవబడి ఉంది. రాజు లోపలికి వెళ్ళాడు. జాన్ విల్కిన్స్ అతడిని కౌగిలించుకున్నాడు. ఇదిగో మీ సూట్ కేసు, ఇది కీ అని రాజు అతడికి ఇచ్చాడు. అతడు తాళం తెరిచాడు. లోపలున్న నోట్ల కట్టలను చూసుకున్నాడు. పెట్టెను మూశాడు. 2 గ్లాసుల్లో విస్కీ పోసి 1 గ్లాసును రాజుకిచ్చాడు. సోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు ఇద్దరు. తాగసాగారు. విల్కిన్స్ అతను చేయబట్టుకున్నాడు. మై డియర్ రాజ్, యు ఆర్ ఏ గుడ్ అండ్ గ్రేట్ మ్యాన్. నీకు 10,000 ఇస్తాను అన్నాను, కానీ
దాన్ని కొద్దిగా మారుస్తున్నాను అన్నాడతను. మీరు తగ్గించి ఇచ్చినా నేను బాధపడను అన్నాడు రాజు. జాన్ విల్కిన్స్ గంభీరంగా నవ్వాడు. తగ్గించడమా? నెవ్వరు. నీకు 10,000కు బదులు ₹1,00,000 ఇస్తాను. రాజు నోట మాట పెగల్లేదు. అంతెందుకు సార్ అని అడిగాడు రాజు. మై డియర్ రాజ్, మేం పనిచేసే రంగంలో మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నీలాంటి హానెస్ట్ మ్యాన్ ఎక్కడో కానీ ఉండడు. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను లేను. డబ్బుతో నిండిన ఈ సూట్ కేసు నీ దగ్గర ఉంది. అదంతా నువ్వు కొట్టేస్తే నేనేం చేయగలను? నువ్వు అలా చేయలేదు. నేను కనపడగానే నాకు తెచ్చి అప్పగిచ్చావు. బేరర్ పని రిజైన్ చేద్దాము అని అనుకున్నాను, కానీ మీకోసం అందులో ఉండవలసి వచ్చింది. సీవ్యూ హోటల్ బార్కి మీరు ఎప్పుడో అప్పుడు వస్తారని నాకు తెలుసు అన్నాడు రాజు. నీకు ఒక వార్త ఇప్పుడు చెప్తాను. నా కోసం ఇంటర్పోల్ అన్వేషిస్తోంది. ఇంటర్పోల్ పంపిన సమాచారం మూలంగా ఇక్కడ పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. అందువల్ల కొంతకాలం పాటు నేను స్వయంగా ఏది చేయను. రాజు, నీ ఉద్యోగం మానే. ఎటుపైన నువ్వు నాకు రైట్ హ్యాండ్గా ఉండాలి. స్మగ్లింగ్ అందరూ చేయలేరు. దానికి చాలా శక్తి సామర్థ్యాలు కావాలి. అందులో నీకు ట్రైనింగ్ ఇస్తాను. ఇటుపైన నా తరఫున నువ్వు అంతా చేస్తూ ఉంటావు. నాకు అనేక పేర్లున్నాయి. అనేక పాస్పోర్ట్ల మీద నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. ఈ ప్రపంచంలోని అనేక దేశాలకు నేను మెర్ఫిన్ రహస్యంగా పంపుతూ ఉంటాను. ఆశ్చర్యంతో అంతా విన్నాడు రాజు. అతడు చేసే దానిలో కోట్లున్నాయి. అతడితో చేయగలిపితే తను కూడా ధనవంతుడు కావచ్చు. రాజ్, నాతో చేరతావా? చేరతాను సార్. ఎటుపైన నేను హోటల్లో ఉండను. మద్రాస్ పరిసరాల్లో ఉన్న ఏ ప్రదేశంలోనో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటాను. అక్కడ ఉంటాను. ఏం చేయవలసింది అక్కడ నీకు చెప్తూ ఉంటాను. అక్కడ కూడా పోలీసులు మీకోసం వెతకొచ్చు కదా అన్నాడు రాజు. వాళ్ళు నన్ను పోల్చలేరు. ఒక ముసల్దాన్ రూపంలో అక్కడ ఉంటాను. రాజు నవ్వాడు. యు ఆర్ టెరిఫిక్ సార్ అన్నాడు రాజు. రాజు, నా కోసం 20 దేశాల్లోని పోలీసులు గత 20 ఏళ్లుగా గాలిస్తున్నారు, కానీ వాళ్ళు నన్ను ఎప్పుడు పట్టుకోలేదు. పోలీసులు వస్తున్నారని తెలుసుకుని ముందుగానే నేను మరో చోటుకు పారిపోయేవాడిని. మీ అంత అడ్వెంచర్ అందరికీ ఉండదు అన్నాడు రాజు. స్మగ్లింగ్ అడ్వెంచర్స్కు చాలా జ్ఞానం కావాలి. దేశాల జాగ్రఫీ బాగా తెలియాలి. ఇదంతా నేను నీకు నేర్పుతాను. ఇటుపైన వచ్చే లాభాలను ఇద్దరం సమానంగా పంచుకుందాం అన్నాడు జాన్ విల్కిన్స్. సమ్మతిస్తున్నాను సార్ అన్నాడు రాజు. కొన్ని నోట్ల కట్టలను అతడు ఒక బ్యాగ్లో పెట్టి రాజుకిచ్చాడు. 1,00,000 నీకు ఇస్తున్నాను. మీకు నా ధన్యవాదాలు సార్. రాజ్, నీకోసం ఒక చిన్న ఇల్లు చూడు. వెంటనే అక్కడికి మారాలి. చూస్తాను సార్. సమీపంలో ఫోన్ ఉండాలి. అలాగే సార్. రాజు తన బ్యాగ్ను తీసుకొని బయటకు నడిచాడు. అంత డబ్బు తనకు వస్తుందని అతడు కల్లో కూడా అనుకోలేదు. హోటల్ బయటకు వచ్చి అతడు టాక్సీలో కూర్చొని తలుపు మూశాడు. ఎటు వెళ్లాలో డ్రైవర్తో చెప్పాడు. ఒక వైన్ షాప్ ముందు అతడు టాక్సీ ఆపాడు. డ్రైవర్, పీటర్ స్కాచ్ విస్కీ బాటిల్ పట్రా అని డ్రైవర్కి డబ్బులు ఇచ్చాడు. కాసేపట్లో డ్రైవర్ బాటిల్తో వచ్చాడు. చిల్లర అతను ఇవ్వబోయాడు. కీప్ ఇట్ అన్నాడు నవ్వుతూ రాజు. అతడు ఇంటి ముందు టాక్సీ ఆగింది. అతడు డబ్బు చెల్లించి లోపలికి వెళ్ళాడు. హాల్లో లైట్ వెలుగుతోంది. అతడు కుర్చీలో కూర్చున్నాడు. అమ్మా, ఈ ఇల్లు వదిలేసి పెద్దింట్లోకి మారిపోదాం అన్నాడు అతను. నీ దగ్గర బాగా డబ్బు మారుతోందేమిట్రా అంది తల్లి. నేను ఒక వ్యాపారంలో పార్ట్నర్గా చేరాను. మనకు ఆదాయం ఎక్కువగా వస్తుంది. పెద్దింటికి పోదాం అంది చెల్లెలు. అతడి తల్లి వైపు చూశాడు. చెల్లెలు పెళ్లి చేసేద్దాం 2-3 నెలల్లో. అంత తొందర ఎందుకు అన్నయ్య? పెద్దింట్లో నేను ఉండకూడదా అని అడిగింది చెల్లెలు. అతడు నవ్వుతూ చెల్లెల వైపు చూశాడు. నువ్వు, నీకు కాబోయే భర్త నాతోనే పెద్దింట్లో ఉండొచ్చు. నేను తిరుగుతూ ఉంటాను. అమ్మకు మీరే సాయంగా ఉండాలి అన్నాడు రాజు. ఎక్కడికి వెళ్ళాలరా? ప్రస్తుతం తెలియదు. నేపాల్ వెళ్ళొచ్చు. వ్యాపారం పని మీద అనేక చోట్లకు వెళ్ళవలసి వస్తుంది అని రాజు తన గదిలోకి మెల్లిగా వెళ్ళిపోయాడు. చెల్లెలు అతడు వెనకనే గదిలోకి కదిలి. పాడి సమీపంలో ఉన్న వినాయక్ నగర్లో ఒక చిన్న ఇంటి ముందు స్కూటర్ ఆగింది. రాజు దిగాడు. బయట గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. ముందు మెట్లెక్కి తలుపులు తట్టాడు. తలుపు తెరవబడింది. బ్లూ గౌన్ ధరించిన ఒక ఆంగ్లో ఇండియన్ ముసల్ది అతడి వైపు నవ్వుతూ చూసింది. ముందు పళ్ళు లేవు ఆమెకు. ఆమె జుట్టు బాగా నెరిసింది. ఆమె వంగి నడుస్తోంది. బ్లూ గౌన్ మీద అక్కడక్కడ మరకలున్నాయి. రాజు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. మిస్టర్ జానీ విల్కిన్స్, యు ఆర్ గ్రేట్. మేకప్ మీ దగ్గరే నేర్చుకోవాలి అన్నాడు రాజు.
అతడు నవ్వాడు. ముందు తలుపు మూసిరా అన్నాడు అతను. ముందు తలుపును రాజు మూసేశాడు. ఇద్దరు పడగదిలోకి వెళ్ళారు. ఎయిర్ కండిషన్ రూమ్. ఈ గదిలో మనం ఏం మాట్లాడినా ఎవరికి వినపడదు. ఇది సౌండ్ ప్రూఫ్ గది అన్నాడు అతను. అఖండంగా ఉంది సార్ అన్నాడు రాజు అతడి వైపు చూసి. నువ్వు మళ్ళా గోవాకి వెళ్ళాలి. ఈసారి ప్లేన్లో వెళ్ళు. ఎక్కువగా మన స్టఫ్ ఆడంకి కావాలి. దాన్ని అతడు గల్ఫ్ దేశాలకు పంపబోతున్నాడు. మనకిసారి 20 లక్షలు ఇస్తాడు అన్నాడు అతను. ఎప్పుడు వెళ్ళాలి? వెంటనే. ఎయిర్ టికెట్ రిజర్వ్ చేసుకో. అంతా రెడీగా ఉంది. అలాగే సార్ అన్నాడు రాజు. మర్నాడు విమానంలో అతడు గోవాకు చేరుకున్నాడు. పానాజీపట్నంలో ఉన్న హోటల్ సెంటినల్కు వెళ్ళాడు అతను. మేనేజర్ని కలుసుకున్నాడు. మిస్టర్ రాజ్, మీరు మళ్ళా వచ్చినందుకు సంతోషం అన్నాడు అతను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అన్నాడు రాజు. సూట్ కేసుని అతడికిచ్చాడు. దాన్ని తెరిచి అందులో మెర్ఫిన్ని అతడు చేత్తో పట్టుకొని చూశాడు. ఫైన్ అన్నాడు. నేను రేపు వెళ్ళిపోవాలి అన్నాడు రాజు. పొద్దుటే అంతా రెడీ చేస్తాను. మీకు 10,000 ప్రజెంట్గా ఇస్తాను. థ్యాంక్స్ అన్నాడు రాజు. మేనేజర్ బజార్ నొక్కాడు. మేరీ గదిలోకి వచ్చింది. ఈయనకి ఏసీ రూమ్ ఇవ్వండి. ఈయన నా గెస్ట్ అన్నాడు ఆడెం డిసూజా. అలాగే సార్ అందామె. రాత్రి కలుసుకుందామే అన్నాడు ఆడెం. రాజు ఆమె వెనక వెళ్ళి అందంగా ఉన్న ఎయిర్ కండిషన్ గదిలో చేరుకున్నాడు. మునుపు ఇక్కడ టీనా అనే యువతి ఉండాలి. ఆమె ఏమైంది ప్రశ్నించాడు అతను. మేరీ నవ్వింది. అవకాశాలను ఉపయోగించుకోలేని మనిషి ఆమె. జాబ్ మానేసి వెళ్ళిపోయింది అంది మనిష. ఆమె ఇంటి అడ్రస్ తెలుసా? మీకు కావలిస్తే రాసిస్తాను అంది మేరీ. కావాలి అన్నాడు అతను. హోటల్ లెటర్ హెడ్ మీద టీనా అడ్రస్ రాసిచ్చింది ఆమె. మీకు ఏదైనా కావాలా అని అడిగింది. విస్కీ అన్నాడు అతను. వెంటనే పంపుతానని ఆమె వెళ్ళిపోయింది. టెలిఫోన్ మోగింది. అతడు రిసీవర్ని ఎత్తాడు. హలో అన్నాడు అతను. ఆడమ్ హియర్. కావలిస్తే మేరీని మీ గదిలో ఉంచుకోండి అన్నాడు అతను. నో ప్లీజ్, నేను ఒక యువతిని ప్రేమిస్తున్నాను. ఆడమ్ నవ్వాడు. ప్రేమ వేరు, కంపానియన్షిప్ వేరు. ఎనీవే మీకు థ్యాంక్స్ అని రాజు రిసీవర్ని పెట్టేశాడు. 1 గంట దాకా రాజు గదిలో కూర్చుని స్కాచ్ విస్కీ సేవిస్తూ ఉన్నాడు. గది తాళం వేసి అతడు కిందకి దిగాడు. హోటల్ కార్ని తనే నడుపుతూ బయటకు పోనిచ్చాడు. మోడర్న్ స్ట్రీట్లో ఉన్న ఒక ఇంటి ముందు కారు ఆపాడు. కిందకి దిగాడు. ఇంటి నెంబర్ వైపు చూశాడు. తనకి కావాల్సిన ఇల్లు అదే. అతడు మెట్లెక్కి ముందు తలుపుని తట్టాడు. తలుపు తెరిచిన టీనా అతడి వైపు చూసింది. మీరా అందామె. గుర్తున్నానా అని అడిగాడు అతను. బాగా అందామె. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ. ఆమె తప్ప నాకెవ్వరు లేరు. ఆమె బెడ్ రిడెన్, లేవలేదు, అలాగే పడుకుని ఉంటుంది అందామె. నీతో మాట్లాడాలి. కారులో అలా వెళ్దాం రా. ఉండండి అని ఆమె లోపలికి వెళ్ళింది. అతడు గుమ్మం ముందే నిలబడి ఉన్నాడు. కాసేపట్లో ఆమె వచ్చింది. పదండి వెళ్దాం. నన్ను త్వరగా ఇంటి దగ్గర దింపేయాలే అందామె. ఆమె ఇంటి ముందు తలుపు మూసి తాళం వేసింది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. నువ్వు భోంచేసావా అడిగాడు అతను. ఇంకా తినలేదు. అయితే మనం హోటల్ ఫిస్టాలో లంచ్ తీసుకుందాం అన్నాడు అతను. అక్కడ ఖరీదు చాలా ఎక్కువ అందామె. నిన్ను చౌకబార్ హోటళ్ళకి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు అతను. అతడు కారు పోనేస్తున్నాడు. ఓరగా ఆమె వైపు చూస్తున్నాడు. టీనా అందం అతడిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ హోటల్లో ఉద్యోగం ఎందుకు మానేశావు అని అడిగాడు. వాళ్ళిచ్చే జీతం కోసం నేను నా శరీరాన్ని అర్పించదలుచుకోలేదు అందామె. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? లేదు అందామె. ఉద్యోగం కోసం వెతుకుతున్నావా? అది మానేశాను. అందమైన యువతులు ఉద్యోగం చేయడం కష్టతరం అని అనిపిస్తోంది. అతడు ఆమె చెయ్యి పట్టుకొని నిమిరాడు. టీనా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీలాంటి యువతి ఉద్యోగం చేయకూడదు అన్నాడు అతను. హోటల్ ఫిస్టా కాంపౌండ్లో కారాపి ఇద్దరు దిగారు. డైనింగ్ రూమ్లోకి వెళ్ళారు. వెస్ట్రన్ మ్యూజిక్ శ్రావ్యంగా వినపడుతోంది. ఇద్దరు ఎదురెదురుగా కుర్చీలో కూర్చున్నారు. బ్యారర్ పరిగెత్తుకొచ్చాడు. అతడి వైపు నవ్వుతూ చూశాడు రాజు. మెనూ కార్డ్ చూసి కావలసినవి ఆర్డర్ ఇచ్చారు. బ్యారర్ వెళ్ళిపోయాడు. రాజు ఆమె వైపు నవ్వుతూ చూశాడు. ఆమె పెదవులు సహజంగా ఎర్రగా ఉన్నాయి. ఆమె విశాలమైన నేత్రాలు అఖండంగా మెరుస్తున్నాయి. రాజు ఆమె చేయి పట్టుకున్నాడు. నిన్ను ఆ రోజు చూశాను. అప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. నిన్ను నేను వెంటనే పెళ్లాడేస్తాను అన్నాడతను. ఆమె అతడి కళ్ళలోకి చూసింది. ఆనాడు మీతో నాకు ఉండాలనుంది. మీరు నన్ను అమితంగా ఆకర్షించారు.
కానీ మీరు వెళ్ళమంటే వెళ్ళిపోయాను అందామె. టీనా, నేను వెళ్ళమనలేదు. నాతో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమన్నాను అన్నాడతను. మీరు మళ్ళా వస్తారని నాకు తెలుసు, అందుకే ఆ ఉద్యోగం మానేశాను. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అందామె. టేబుల్ నిండా బేరర్ ఎన్నో ప్లేట్లు పెట్టాడు. ఆకలిగా ఉంది, ఎంతైనా తినేస్తాను అన్నాడతను. చూస్తాను అందామె. అరగంటలో టేబుల్ మీద ఉన్న ప్లేట్లన్నీ ఖాళీ అయ్యాయి. బేరర్ బిల్లు చెల్లించాడు. రాజు 200 రూపాయల నోట్లను ప్లేట్లో పడేశాడు. మిగిలిన చిల్లర నీకే అన్నాడు రాజు బేరర్తో. చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు బేరర్. ఇద్దరు కార్ దగ్గరికి మెల్లిగా నడిచారు. ఆడమ్ డిసూజా రాజుకి సూట్ కేసు తాళం చెవి ఇచ్చాడు. రాజు, క్రితంసారి చిన్నతనంలో నేనెంత కష్టపడ్డానో నీకు చెప్పాను. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. నా జీవితం మారడానికి ముఖ్య కారకుడు జాన్ విల్ కీన్స్. అతడి మూలంగానే నేను కోటీశ్వరుని అయ్యాను అన్నాడు ఆడమ్. 10,000 రొక్కంగా అతడు రాజుకి ఇచ్చాడు. ఇది ప్లేన్ టికెట్ అన్నాడు ఆడమ్. రాజు అన్నీ తీసుకున్నాడు. ఆడమ్ డిసూజాతో కరచాలనం చేశాడు. మీ హోటల్ కారులో నేను ఒకసారి అలా వెళ్ళొస్తానే అన్నాడు రాజు. గుడ్ లక్ అన్నాడు ఆడమ్. ఆడమ్ తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. బీర్ తాగుతూ కూర్చున్నాడు రాజు. జాన్ విల్ కీన్స్ గురించి అతడు ఆలోచిస్తున్నాడు. ఆడమ్ డిసూజా పైకి వచ్చినట్లే జాన్ విల్ కీన్స్ మూలంగా తను కూడా పైకి వెళ్ళొచ్చు. గ్లాస్లోని బీర్ అయిపోయింది. అతడు బయటకు నడిచి తలుపులు మూసి తాళం వేశాడు. కిందకెళ్ళాడు. ఒక హోటల్ బాయ్ రాజు వైపు చూశాడు. మేనేజర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అన్నాడు అతను. సమీపంలో ఉన్న మేనేజర్ గదిలోకి రాజు వేగంగా వెళ్ళాడు. ఆడమ్ డిసూజా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఏమైంది అని అడిగాడు రాజు. తన టేబుల్ మీద ఉన్న టెలెక్స్ వార్తను ఆడమ్ డిసూజా అతడికి ఇచ్చాడు. అది చదివి రాజు విచారంతో ఏడవసాగాడు. ఇద్దరూ కొంతసేపు మౌనంగా నిలబడ్డాడు. జాన్ విల్ కీన్స్ ఆత్మకి శాంతి చేకూర్చమని దేవుణ్ణి ప్రార్థిద్దాం అన్నాడు ఆడమ్. టెలెక్స్ వార్తను రాజు మళ్ళా చదివాడు. వినాయక నగర్లో రహస్యంగా జీవిస్తున్న జాన్ విల్ కీన్స్ ఇంటి మీద పోలీసులు దాడి జరిపారు. వాళ్లకు దొరకడం ఇష్టం లేక పిస్టల్తో షూట్ చేసుకుని మరణించాడు. పోలీసులు ఇంటిని సోదా చేస్తున్నారు. మనల్ని గురించి ఏదైనా వాళ్ళకి తెలుస్తుందా అడిగాడు రాజు. విల్ కీన్స్ అసాధ్యుడు. ఎవరిని గురించిన క్లూస్ వదలడు అన్నాడు ఆడమ్. ఆడమ్ డిసూజా అతడి వైపు సూటిగా చూశాడు. రాజ్, ఆ సూట్ కేసులో ఉన్న డబ్బును మీరేం చేయదలిచారు? ఏం చేయమంటారు అని అడిగాడు రాజు. అది మీది, మీ ఇష్టం అన్నాడు ఆడమ్. దాన్ని సద్వినియోగం చేస్తాను అన్నాడు రాజు. ఆడమ్తో కరచాలనం చేసి రాజు బయటికి నడిచాడు. కారును వేగంగా టీనా ఇంటికి పోనిచ్చాడు. కారు శబ్దం వినగానే ఆమె తలుపు తెరిచి బయట చూసింది. కారు దిగి అతడు ఆమె వైపు పెద్దంగలతో వెళ్ళాడు. లోపలికి రండి అందామె. హాల్లో మంచం మీద ఒక ముసలాం పడుకునుంది. ఆమె నా తల్లి అంది టీనా. అతడు ఆమె పక్కకెళ్ళాడు. మీ అమ్మాయిని నేను పెళ్లాడదలిచాను అన్నాడతను. మీ ఇద్దరూ కావాలనుకున్నప్పుడు నేను వద్దంటానా అంటూ నవ్వింది ఆమె. టీనా అతడిని పక్కనున్న పడగదిలోకి తీసుకెళ్ళింది. ఇవాళ మీరు ఇక్కడే భోంచేయాలి అందామె. భోజనానికి ఇక్కడ కూర్చుంటే ప్లేన్ వెళ్ళిపోతుంది అన్నాడతను. పోతే పోనీయండి, మీరు ఇప్పుడు వెళ్ళొద్దు. మన పెళ్ళయ్యాక ఇద్దరం వెళ్దాం. మా అమ్మ చెల్లెలు అక్కడున్నారు. వాళ్ళను కూడా వెంటనే ఇక్కడికి రమ్మనండి. నేను కూడా లేకుండా వాళ్ళు రాలేరు అన్నాడతను. తర్వాత వెళ్దురుగానిలేండి అంది టీనా. రాజు ఆమెను బలంగా కౌగిలించుకుని ఎర్రటి పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. మన బంధం ఏనాటిదో అన్నాడతను. ఈనాటిది కాదు అన్నది ఆమె ఉద్రేకంతో. ఆ డబ్బుతో రాజు మంచి వ్యాపారం పెట్టుకుని హాయిగా జీవించాడు. ఇటువంటి పనులు అతను మానేశాడు. ఇలాగ రాజుకి అదృష్టం కలిసి వచ్చింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మరొక కొత్త కథతో ఇదే సమయానికి మళ్ళీ మీ ముందుంటాను. అలాగే ఇదివరకు చదివిన సస్పెన్స్ కథలు, పూర్తి నవలలు, ఫ్యామిలీ కథలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.